మనం బంగాళదుంప కర్రీ చేస్తున్నాం కాబట్టి 2 టమాటాలు, 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం పోపులు, ఈ వెల్లుల్లిపాయలు, టమాటా మనం మిక్సీ పట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మనం బంగాళదుంప కర్రీ చేస్తున్నాం కాబట్టి ముందుగా బంగాళదుంపలు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనం ఉల్లిపాయలు టమాటా మిక్సీ పట్టుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆడుకొని పక్కన పెట్టుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాం. ఆయిల్ మరిగినాక చూడండి ఫ్రెండ్స్, కొంచెం కరివేపాకు వేసుకుంటాం. దీంట్లో మనం టమాటా ఉల్లిపాయలు ఆడడం మిక్సీ చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఉల్లిపాయలు టమాటా మిక్సీ పట్టుకున్నది మనం ఆయిల్ వేస్తున్నాం. ఇప్పుడు బంగాళదుంపలు వేసుకోవచ్చు. మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న బంగాళదుంపలు చూడండి ఫ్రెండ్స్, మనం బంగాళదుంప కర్రీ చేస్తున్నాం కదా. ఇప్పుడు అందులో 2 స్పూన్లు కారం వేద్దాం. ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవచ్చు. కొంచెం పసుపు. ఇది బాగా కలుపుదాం. కారం కొంచెం బాగా పట్టినట్టు చూసారు ఫ్రెండ్స్. అలాగ ఆయిల్ పైకి వచ్చేదాకా వేసిన తర్వాత అప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. చూడండి, సరిపడుతు చిన్న స్పూను. చూసారా, కూర అనుకుంటేనే కూర ఉన్నట్టు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది బాగా నూనె ఉడికింది కాబట్టి ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసుకోవచ్చు. 1 గ్లాస్ వాటర్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేద్దాం. ఆల్రెడీ మనం బంగాళదుంపలు ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం లేదు.
ఈ వాటర్ అలా సరిపోద్ది. ఫ్రెండ్స్, మనం ఈ చింతపండు వేస్తాం ఇందులో శుభ్రంగా జాడిస్తే ఇసుక అంతా పోతుంది. ఇది జాడించిన తర్వాత అప్పుడు కూరలో వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూపించిన చింతపండు తీసుకొని శుభ్రంగానే ఆ వాటర్ వేసుకోవచ్చు. బంగాళదుంపకి చింతపండు అయితే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మనం ప్లేట్ పెట్టుకోవచ్చు. మనం పక్క స్టవ్ మీద గోధుమ ఉప్మా కూడా చేసుకుంటున్నాము పొద్దున్నే టిఫిన్కి. దీనికి అయితే ఒక గ్లాస్ నోకైతే 2 గ్లాసులు వాటర్ వేయాలి. మొత్తం పోపు సామాన్ అంతా వేయాలి. ఇలాగ ఉడికే టైంలో సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి దగ్గరగా అయిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, కర్రీ ఎలా ఉడికిందో బాగుంది కదా. కొంచెం వాటర్ ఎగిరితే మనకి సరిపోద్ది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. బంగాళదుంప కర్రీ ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా ఇలా వండడానికి ట్రై చేయండి. ఇంకా మనం కొద్ది వాటర్ బాగా దగ్గరికి ఎగరాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా కొద్ది వాటర్ ఎగరేద్దాం. చూసారా ఆయిల్ అంతా దగ్గరికి వచ్చి ఎలా ఎగిరిందో. మీకు ఇలా పులుసులా కావాలంటే ఇలా తినండి. లేదు ఇంకా దగ్గరికి ఎగరాలి అనుకుంటే కొంచెం వాటర్ చారు పెట్టుకోకుండా ఉంటే ఇలా గ్రేవీలో వేసుకోవచ్చు. చూసారా, లేదు చారు పెట్టుకొని వేపుడులా ఎగిరిలా తింటామనుకుంటే ఎగిరిలాగానే తినవచ్చు. బంగాళదుంపలు ఉడకబెట్టినప్పుడు చిక్కగానే వచ్చేది కర్రీ. పలసగా కొంచెం పలుసుకున్నవాడు దించుకోవాలి. పచ్చి దుంపలు అయితే మాత్రం మనం ఎలా వండితే అలా సపరేట్గా ఉంటుంది. కానీ ఉడకబెట్టాం కదా, ఇది చల్లగారిన టైంలో ఏమవుతుందంటే చిక్కగా అయిపోద్ది అన్నమాట. దానికోసం మీరు కొంచెం వాటర్ ఉన్నట్టు తీసుకుంటే మరీ డీప్ ఫ్రై చేస్తారంటే ఏ ముక్క తిన్నట్టు ఉంటుంది. మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోండి. సరే ఫ్రెండ్స్, చక్కగా ఉడుకుతుంది కదా. నీటి బుడగల్లా తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మన కర్రీ రెడీ అయిపోయింది. ఎందుకంటే మనం చారు పెట్టలేదు కాబట్టి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త మా వీడియోలు ఇంకా చూడాలనుకుంటే చూసుకుంటూ వచ్చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. బంగాళదుంప కర్రీ రెడీ.